హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ లోని మెట్ట పంటల పరిశోధన సంస్థ రీషాట్ విడుదల చేసినటువంటి నూతన కంది పంట విత్తనం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. 2025 జూన్ 9న ఈ విత్తనాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఈ విత్తనాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ రీషాట్ లో. ఈ నూతన కంది విత్తనం యొక్క పేరు ICPV 25444 గా పేరు పెట్టడం జరిగింది ఈ కంది రకానికి. దీని యొక్క ప్రత్యేకతలు చూసినట్లయితే సాధారణంగానైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి కంది విత్తనాలు కేవలం ఒక పంట కాలం మాత్రమే తీయడానికి అనుకూలంగా ఉన్నాయి. అనగా 6 నెలలు ఈ పంట పండించడం జరుగుతుంది. కానీ కొత్తగా వచ్చినటువంటి ఈ ICPV 25444 అనే విత్తన రకం సంవత్సరంలో 3 పంటలు తీయవచ్చు. అనగా దీని యొక్క పంట కాలం 120 రోజులు మాత్రమే. ఈ విధంగా తక్కువ పంట కాలం ఉండడం వల్ల దీనిని సంవత్సరంలో 3 పంటలుగా తీసుకోవచ్చు. కందిని వర్షాకాలం పంటగా పండించడానికి అనుకూలంగా ఉంది. ఎందుకంటే ఇది 35 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు మాత్రమే పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఇటువంటి వాతావరణమే దీనికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ కొత్త రకమైనటువంటి ICPV 25444 అనే ఈ రకము పైనుంచి 44 డిగ్రీల సెల్సియస్ కూడా తట్టుకునే విధంగా ఈ విత్తన రకాన్ని 2020-2021 సంవత్సరం పంట కాలం నుండి అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి కంది విత్తనాల యొక్క దిగుబడి గరిష్టంగా 6 క్వింటాల్ మాత్రమే ఉండేది. కానీ ఈ కొత్త రకమైనటువంటి ICPV 25444 యొక్క దిగుబడి 10 క్వింటాల్ ఉంటుంది ఎకరానికి. ప్రస్తుతం వరికి ఆల్టర్నేట్ పంటగా రైతులు దీన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది సంవత్సరంలో 3 పంటలు తీసుకునే అవకాశం ఉండడం వల్ల రైతులు వరికి ప్రత్యామ్నాయంగా దీన్ని సాగు చేసే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విత్తన రకము తెలంగాణ, ఒడిస్సా, కర్ణాటక రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధించిందని శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. ఈ ICPV 25444 కంది విత్తనం ఎకరానికి 2 కేజీల విత్తనం అవసరం అవుతుంది. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching this video. Thank you.